టైటానిక్ ఓడ వెళ్తుంది. కొద్ది రోజులు 10వ తారీఖు బయలుదేరింది, 14వ తారీఖు దాకా 4 రోజులు ప్రయాణం చేసింది ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో. కొద్ది రోజుల పాటు ఆ 4 రోజులు సహవాసం చేశారు. ఈ లోపల మునిగిపోతుంది. అర్ధరాత్రి 2 గంటలకి టైటానిక్ ఓడ మునిగిపోతున్నప్పుడు అందులో సోదరుడు మునిగిపోతున్నాడు. అప్పుడు జాన్ హార్వర్డ్ అనే ఒక దైవ సేవకుడు అందులో ఉన్నాడు. అతను లైఫ్ జాకెట్ దొరికింది. అతను అన్నాడు, బ్రదర్ నీకు యేసు ప్రభు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదండి అన్నాడు. యేసును ఎరగటమే నిత్యజీవం, యేసును ఎరగటమే నిత్యజీవం. నేను యేసును ఎరుగుదును, ఆయన ఇచ్చిన రక్షణ పాపక్షమాపణ పొంది ఉన్న నేను చనిపోయినా నాకేం నష్టం లేదు. ఇదిగో నాకు దొరికిన ఈ లైఫ్ జాకెట్ నీకు ఇస్తున్నాను. కేవలం నీ ప్రాణాన్ని మాత్రమే కాదు, నీ ఆత్మను రక్షించాలన్నది నా ఉద్దేశం. కాబట్టి ఈ లైఫ్ జాకెట్ సహాయంతో నువ్వు ఒడ్డుకెళ్ళిపో, ఒక బైబిల్ సంపాదించి ఒక మందిరానికి వెళ్ళి నీవు యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకుని రక్షణ పొంది ఆత్మరక్షణ పొంది పాపక్షమాపణ పొందు. ఇది అందుకొరకే నేను ఈ లైఫ్ జాకెట్ త్యాగం చేస్తాను ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 12 ఏప్రిల్ 14 జరిగింది. 13 ఏప్రిల్ 14 సంవత్సరానికి బ్రతికిన ఆ కొద్ది మంది ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరం అయింది, ఖచ్చితంగా ఇదే రోజు జరిగింది సంఘటన, మనం బ్రతికాం అని. అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడు, నా కొరకు 2 చనిపోయారు, ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే 2 దైవజనుడైన జాన్ హార్వర్డ్ అన్నాడండి. జాన్ హార్వర్డ్. ఆ ఇద్దరు అందరి యొక్క రక్షణకి యేసు ప్రభు మరణం సరిపోతే నా మరణానికి, మూర్ఖుని నా మరణానికి జాన్ హార్వర్డ్ని కూడా నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఒరిస్సాలో హతసాక్షిగా మారాడు స్టెయిన్స్ గ్రేహం గారు. దేవునికి స్తోత్రం. తన ప్రాణమును సహా ద్వేషించకుండా ఉంటే మీరు నాకు శిష్యులు కాలేరు, నా రాజ్యానికి వారసులు కాలేరు.